వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఏంటి రియల్గా రీల్స్లో బిజీ అయిపోయాను అనుకుంటున్నారా? లేదండోయ్, అసలు సంగతి చెప్పకుండా వదిలేస్తానా ఏంటి మీకు? అదిగోండి, ఆ మధ్య చక్కగా మల్లి తుప్పకి తుప్ప మల్లికి ఆకలి చూశాను కదా. మళ్ళంటికి ముచ్చటగా మొగ్గలు వస్తాయని మనసు పడితే మనసు నొప్పించే అంత ముచ్చటగా ముద్దుగా సిగురులు వేసుకొచ్చేసిందండి. మరి ఆ పక్కన వేసిన పచ్చిమిర్చి మొగ్గలు వేస్తుందండి. ఇదిగోండి మిగిలిపోయిన ధనియాలు. మా ఆయనగారు వ్యాపారంలో ప్యాకింగ్ చేయగా పక్కన పడిపోయిన ధనియాలు ఉంటే అక్కడ జల్లారనుకుంటండి. కొత్తిమీర మొలిచేస్తుందండో. ఇదిగోండి నాకు సర్ప్రైజ్గా తెచ్చిపెట్టినటువంటి దీన్ని ఏమంటారు, డ్రాగన్ ఫ్రూట్ అని తెచ్చిపెట్టారండి. మరి ఆ ఫ్రూట్ కాసేదాకా మనకు తెలియదు అనుకోండి. చెప్పకుండా చెప్పిన సర్ప్రైజ్ అన్నమాట. ఇచ్చిన సర్ప్రైజు. తర్వాత అండి చూసారా ఎంత జోరుగా వర్షం వస్తుందో. అవన్నీ మొక్కలు వీడియో తీసిన తర్వాత అండి బ్యాంక్కి వెళ్ళి వచ్చానండో ఈరోజు. వచ్చేసరికి అబ్బో గట్టిగా కొట్టిందండి వర్షం. గట్టిగా అంటే మామూలుగా కదన్నమాట. పడింది, పావుగంట పడి ఉంటుంది, కానీ చాలా గట్టిగా వచ్చిందండి ఈ వర్షం. చూసారా సౌండ్ వినిపిస్తుందా? బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. తర్వాత అండి మీకు ఒక చిన్న ఐడియా చెప్దామని వచ్చానండి. తమ్నైల్లో చూసుంటారు కదా ఫోటో, దాని గురించేనన్నమాట. మళ్ళీ ఏం పిచ్చి పని చేయడానికి వచ్చాం అనుకుంటున్నారా? కాదండో, ఈ పనికి వచ్చే పనే. చూసేయండి. మరి మొన్నే కదా దీపావళి అయ్యింది దివ్యంగా. ఆ దీపావళిని పురస్కరించుకుని చక్కగా చుచ్చుబుడ్లు తెచ్చుకున్నారు కదండి. సుయమని కాల్ చేసిన తర్వాత ఖాళీగా అయిపోయినటువంటి ఈ చుచ్చుబుడ్డుల్ని చక్కగా మీలాంటి వాళ్ళు కాదనుకోండి, మాలాంటి మొక్కలు పిచ్చోళ్ళకండి భలే ముచ్చటగా ఉపయోగపడిపోతాయండి. మరి చూశారు కదా, ఇటేమో వెడల్పుగా వెనక సైడ్ చిన్న హోల్ ఉందన్నమాట. ఇది అనుకోండి, దీంట్లోని చక్కగా మనం మట్టేసేసుకుని చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ కానీ అంటే మంచిగా పెద్దగా పెరిగేవి పెట్టడం కుదరదు కదా. మరి చిన్న మొక్కలు పెట్టుకుంటే ముచ్చటగా మంచిగా మనం బుల్లి గార్డెన్లోకి బుజ్జిగా భలే ఉంటాయి అనుకోండి. అందుకనన్నమాట ఈ 3 చుచ్చుబుడ్డుల్ని నేనైతే కాల్చలేదనుకోండి, ఎంటీవీ తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు కాల్చలేదమ్మా అంటే మనకు ముచ్చటగా మహాభయం అండోయ్, టపాసులు అన్నాయి, ఇలాంటి టపాసులు క్రాకర్స్. అందుకని భయంతో పక్కకు పోయి కూర్చున్నాను అన్నమాట. మరి 10 గారిని అడిగితే పర్మిషన్తో తెచ్చిపెట్టిన ఈ 4 రూపాయల చుచ్చుబుడ్డులు అండి, ఒక్కొక్కటి 4 రూపాయలు పడిందండి. 2 తెమ్మన్నానని 3 తెచ్చారండి. నేను చెప్పింది 2 రకాలు తెమ్మంటే ఆయన గారు 3 తెచ్చారండి. అంటే 3 ఒకటే తెచ్చారనమాట, తీసుకొచ్చారు. ఏంటండి మరి 4 రూపాయలే కదా, కనీసం ఒక 5 తేవచ్చు కదా అంటే, నువ్వు తెమ్మన్నదే 2, ఇవి తేవడమే ఎక్కువ, మళ్ళీ 4, 5 అంటావేంటి అంటే, అయ్యో కాదండి బాబు, రౌండ్గా ఉన్నాయి కదా, అవి ఇవి కలిపి 2 రకాలు తీసుకురండి అన్నాను. ఎందుకులే అయిపోయిన పెళ్ళికి వాయింపు అని ఇంక ఊరుకున్నాను అనుకోండి. చక్కగా చూశారు కదా, దీంట్లోని కంపోస్టు కలిపి కొద్దిగా కోకోపీట్ వేసి ఇలా చక్కగానండి నెమ్మదిగానే మట్టి అయితే వేసాను అనమాట. వేసేసిన తర్వాత అండి దీంట్లోని చిన్న ప్లాంట్స్ అనమాట. పెద్దవి అయితే పని చేయవనుకోండి, ఏదో డెకరేషన్ కోసం, టేబుల్ డెకరేషన్ కోసం ఎప్పుడైనా సరదాగా అలా పెట్టుకుంటానికి బాగుంటాయి అన్నమాట ఇండోర్ ప్లాంట్స్. నేనైతే బయట బుల్లి గార్డెన్ ఉంది కదా, అదే మన మినీ గార్డెన్లో ఆ టేబుల్ మీద సెట్ చేసేద్దామని ఇలా అయితే 3 ప్రమిదలు తెచ్చారు కదా, ఇంకా అడిగానని ఆశపడి ఇదిగోండి ఇలా అయితే మట్టి నింపేసి ముచ్చటగా వేసేసానన్నమాట. మొక్కలు చిన్న మొక్కలు. సర్లేగానండి, వీడియో తీయడానికి చాలా లెంతీ వచ్చేసిందండి. ఎంత వచ్చింది అనుకుంటున్నారో? 15 నిమిషాలు వీడియో వచ్చిందనమాట. అంటే మధ్యలో ఆపి ఇంకా అవి కలిపి మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వీడియో వచ్చిందనుకోండి. ఆ వచ్చిన వీడియోని అలా కటింగ్ చేసేసుకుని ఒక 13-12 నిమిషాలకు వచ్చేటట్టు పెడదామని పెట్టాను అనమాట. మరి విసుక్కోకుండా చివరాఖరి వరకు నేను స్కిప్ చేయకుండా చూసేయండి. మరి చూస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా అయితే పెట్టాను కదా, దీంట్లోని ఇదిగోండి ఇవేంటి మన స్పైడర్ ప్లాంట్కి వచ్చినటువంటి వారసులు అన్నమాట. ఆ వారసులను ఊరికి అలా వదిలేస్తే ఎలాగా, మరి అవి కూడా డెవలప్ అవ్వాలి కదా, ఉపయోగపడాలి కదా అని చెప్పేసి ముందొచ్చిన వారసులు అండి. తర్వాత వచ్చిన వారసులు అయితే కాదు. మరి ఈ వారసులు ఎవరు అని అనుకుంటున్నారా? ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితేనే మన షార్ట్స్ కానీ ముందు వీడియోస్ కానీ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా అర్థమైపోతుందండి ఈ వారసులు ఎవరు అనేది. సర్లేండి, మరి ఈ చుచ్చుబుడ్డుల్లోకి చక్కగానే చిన్నగా మట్టేసుకున్నాం కదా. మరి అడుగుకు వెళ్ళేంత వరకుని ఇలా చిన్న ఓస్తో కానీ కత్తిరిందండి నా దగ్గర ప్రస్తుతానికి. దాంతో ఇలా అదిమితే లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట మట్టి. అప్పుడు మనం వాటర్ వేయగానే గుల్లగా అయిపోయి మొత్తం వెళ్ళిపోకుండా బాగుంటుంది.
తర్వాత చూసారు ఎంత వెలుతు వచ్చిందో అలా అనగానే. మా వాడు నీళ్ళు తెమ్మంటే టవతో తెచ్చాడండి, లోట ఏం దొరకలేదంట. అయ్యో అక్కడ పెట్టరా బాబు అని చెప్పేసి ముందు నా పని చూసుకుంటున్నాను అనమాట. అవునండి, అడగడమే మర్చిపోయాను, అలవాట్లో పొరపాటుగా. మరి ఏమనుకోకండి. దీపావళి ఎలా చేసుకున్నారండి? ఎలా చేసుకుంటామమ్మా, దీపాలతో చేసుకున్నాం అంటారా? అయ్యయ్యో అది కాదండి, ఘనంగా చేసుకున్నారా, చేసుకున్నాం మంచిగా అనుకునేటట్టు చేసుకున్నారా అని నేను అడిగే ఉద్దేశం అనమాట. ఎలా చేసుకున్నానండి, మనస్తృప్తి పడేంతగా చేసుకుంటే చాలండి. మరి మిత్రమా, గది సంగతి అన్నమాట. మరి మీ ఇంట్లో చుచ్చుపుట్టులు ఉన్నాయనుకోండి, చక్కగా మొక్కలెట్టేయండి. మరి ఇంకేంటి ఆలస్యం, వేస్తారు కదా. మరి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చకపోవడం అంటే నేను నచ్చుతుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి మరి.